భగవద్బంధువులందరికీ నమస్సుమాంజలులు. మన శ్రీనాథమయం బై సంగీతం శ్రీనివాస్ సమర్పిస్తున్నటువంటి ఉచితంగా భజనలు, భక్తి కీర్తనలు, ఉచితంగా మన సంకీర్తనావళికి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మన ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా సులభంగా అర్థమయ్యేట్టుగా ఒక చిన్న కీర్తనని మీకు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాను. దీని యొక్క రచన సదాశివ బ్రహ్మేంద్ర గారు. పిబరే రామరసం అనేటువంటి ఆ రామనామంలో ఉన్నటువంటి ఆ సుధాధార ఎంత అమృతంలాగా ఉంటుందనేది చక్కగా వర్ణించారు. చక్రవాక రాగంలో ఇది కూర్చబడింది, ఆది తాళం. దీని ముందు మనం పాట రాసుకున్న తర్వాత మనం ప్రారంభిద్దాం. పిబరే రామరసం, పల్లవి, ఇది పల్లవి. పిబరే రామరసం. తర్వాత హే రసనే పిబరే రామరసం. పిబరే రామరసం, హే రసనే పిబరే రామరసం. ఓకేనా? దాని తర్వాత ఫస్ట్ చరణం జనన మరణ భయ, జనన మరణ భయ శోక విదూరం, శోక విదూరం. జనన మరణ భయ శోక విదూరం. సకల శాస్త్ర నిగమాగమ సారం. సకల శాస్త్ర నిగమాగమ సారం. జాగ్రత్తగా 2-3 సార్లు వింటూ ఈ కీర్తన మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకొని వింటూ రాసుకోండి. తర్వాత మళ్ళీ 2 గీతలు పెట్టి పిబరే అని పెట్టండి. అంటే మళ్ళీ పిబరే రామరసం. రెండవ చరణం శుద్ధ పరమహంస, శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం. శుక నెక్స్ట్ లైన్ సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం. శుక శౌనక కౌశిక ముఖ పీఠం పిబరే రామరసం. హే రసని పిబరే రామరసం. ఓకేనా? జాగ్రత్తగా విని నేర్చుకోండి. పిబరే రామరసం, హే రసనే పిబరే రామరసం. పిబరే రామరసం, హే రసనే పిబరే రామరసం. పిబరే రామరసం. జనన మరణ భయ శోక విదూరం. జనన మరణ భయ శోక విదూరం. జనన మరణ భయ శోక విదూరం. సకల శాస్త్ర నిగమాగమ సారం. సకల శాస్త్ర నిగమాగమ సారం. పిబరే రామరసం, హే రసనే పిబరే రామరసం.
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం హరే 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 శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక సౌనక కౌశిక ముఖ పీఠం శుక సౌనక కౌశిక ముఖ పీఠం పిబరే రామరసం హే రసనే పిబరే రామరసం పిబరే రామరసం ఆ ఈ విధంగా చక్కగా స్లోగా పాడుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా తర్వాత భజనలో కూడా పాడొచ్చు దీన్ని. అప్పుడు మనం ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం లాగా బాగా ఫాస్ట్గా కూడా పాడొచ్చు. అయితే ఈ సంకీర్తనలన్నింటిని కూడా నేను వీడియోల ద్వారా మీకు పెడుతున్నాను. ఉచితంగా భజన అనే పేరుతో వీడియోలో పెడుతున్నాం. ఇవే మరలా ఆన్లైన్లో కూడా చెప్పడం జరుగుతున్నది. ఆన్లైన్లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నా నెంబర్కి వాట్సాప్ అయితేనే మీకు మనకి అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీరు నన్ను సంప్రదించి ఈ ఉచితంగా ఈ భజన కార్యక్రమాలు కానీ, సంకీర్తనలు కానీ, లేదంటే సంగీతం, కర్ణాటక శాస్త్రీయ సంగీతం కానీ, లేదంటే వాద్య సంగీతం కానీ, లలిత సంగీతం కానీ, సినీ విభావరి కానీ, అంటే సినిమా పాటలు మనం ఏదైనా ఈ పాడుతా తీగ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఉన్నాయి కదా, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఎవరికి బాగా ఇంట్రెస్ట్ ఉండి దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఒక తపస్సులాగా చేయగలిగిన వాళ్ళకి ఆ రకమైన కోచింగ్ కూడా ఉంటుంది. సూచనలు ఇవ్వబడతాయి. మీరు ఎవరు ఏ రకమైనటువంటి నా యొక్క సేవల్ని వినియోగించుకోవాలన్నా నేను నిరంతరం కూడా మీ యొక్క నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా నెంబర్కి ఒకసారి చెప్తాను, రాసుకోండి. ఎవరైనా సంప్రదించవచ్చు. ఈ వాద్య సంగీతాలు, హార్మోనియం, కీబోర్డు, వైలన్ ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తాను. అయితే ప్రస్తుతానికి సమయాభావం వల్ల ఎవరు ఏ బ్యాచ్లో ఎక్కువ మంది కనుక మనకు వస్తే ఆ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం అయితే కర్ణాటక సంగీతం జరుగుతున్నది. సంకీర్తనలు కూడా ఒకళ్ళిద్దరు అడిగారు. ఎక్కువ మంది అడిగితే కనుక సంకీర్తనలు, పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత ఇవన్నీ కూడా తెలుగు ఇవన్నీ నేర్పబడతాయి. నా నెంబర్ నోట్ చేసుకోండి. దయచేసి వాట్సాప్కి సంప్రదించండి. 9010253695 9010253695. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మన యొక్క వీడియో ఛానల్ శ్రీనాథమయం బై సంగీతం శ్రీనివాస్.